నా ఉన్నటువంటి ఈ 9 సర్టిఫికేట్ పంపి ఆమె ఇంటికి పట్టుకొచ్చారే ఇంత గొప్పోడా ఓ బంజారా బిడ్డ పిహెచ్డి చేసి ఇవన్నీ నాకు ఇంటికి వచ్చి ఇచ్చిపోతారంటే కూడా ఎమ్మెల్సీ చేయలేదండి. ఓడిపోయినటువంటి బిడ్డనే ఎమ్మెల్సీ చేసుకున్నావు. ఆ నిజం చెప్పడం అబద్ధం ఆడని మా సార్ ఎవరైతే వినోద్ ఉన్నాడో ఆయనని తీసుకొచ్చి క్యాబినెట్లో కూర్చున్నావు. ఇవన్నీ క్రైటీరియా అయినాయి కదా. అదెందుకు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని కొట్టడానికి వచ్చినట్టు వాళ్ళ అందరిని పిలుచుకొట్టి మంత్రులు ఇస్తేవి ఇవన్నీ అకౌంట్ అవుతాయి సార్. ఇవన్నీ పాపాల కిందనే లెక్క అవుతుంది. ఆడ పైన అంటారు దేవుడు ఉన్నాడో లేడో కానీ ఎక్కడో దగ్గర ఇవి లెక్కించబడతాయి. ఇంత చదువుకున్నటువంటి ఆ కేటీఆర్ ఆయన ఏం మాట్లాడుతాడో ఒకసారి చాలా విచిత్రంగా మాట్లాడేస్తాడు. మాట్లాడితే ఆయన చేతల లేకనా అది ఏందో ఆయన గుమ్మిలిపోయి మాట్లాడతాడా ఏందో. అరే 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నా కూడా ఇక ఎవరన్నా నేను ఇంత బాధతో ప్రజలు నేను పార్టీ మారినా ఏదో రాజకీయ లబ్ధి కొరకో నేనేదో పోయి అక్కడ ముఖ్యమంత్రి అయితేనో మంత్రి అయితేనో ఏదో అయితేనని నేను పార్టీ మారలే. అది నేను ప్రజలకు గమనించేది. నన్ను తొక్కిపెట్టిరు, నా వాయిస్ తొక్కిపెట్టిరు, ఇంత సర్వీస్ చేయాలి నేను. ఇవాళ నేను అదే పార్టీలో ఉండి ఇట్లా నన్ను తొక్కి పెడితే మరి రేపు నేను ఈ భాష గురించి ఎవరికి చెప్పుకోవాలి? అట్లనే ఏమైనా ఇవాళ జాతీయ పార్టీలో నేను ఉండి ఆ పని చేయగలిగితే నాకేమైనా లాభం జరుగుతుందేమో జాతికి, లేదా రేపు ఇంకేమైనా 2 పనులు అయితే నా దగ్గర రేపు మైబాద్లో ఒక కేంద్రీయ విద్యాలయం కావాలి, ములుగులో ఒకటి కావాలి, అక్కడ నాకు ఎయిర్పోర్ట్ ఒకటి ఇప్పుడు ఇట్లా ఖాళీ ఉంది. థ్యాంక్స్ టు అది రామ్మోహన్ నాయుడు నాకు చాలా దగ్గర మిత్రుడు. నేను పోతే పాపం ఆయన నన్ను పట్టుకొని మీ ఆశీస్సులు కావాలి సార్ అంటున్నాడు. ఆయన చాలా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. వాళ్ళతో కలిసి పని చేసిన వాళ్ళం మా జీవితాలతో ఆడుకుంటే ఏమవుతుంది? మీకు పాపం తెలగకపోతే ఏం జరుగుతుంది చెప్పు? ఎట్లా మేము ఎట్లా అయితే కదా పైసలు లేవు ఏం లేవు, నీతి నిజాయితీ ఉంది కనుక ఇప్పటికి పోయినా ఏ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ మంత్రులు కానీ నిన్న ఎంతోమంది ఆపేది అయ్యో నాయక్ సాబ్ మీకు అన్యాయం జరిగింది, దీన్ని మనం ఏం పూడ్చలేము. ఎందుకంటే ఈ దేశంలో ఇండిపెండెంట్గా గెలిచే స్థాయి దేశంలో ప్రజలకు రాలేదు. ఆ చైతన్యమే లేదు. ఇప్పుడు ఇంత చైతన్యం ఉండేనే నన్ను ఓడగొట్టాడా? అది మీ జాతి బిడ్డలే. మళ్ళీ మన జాతి వాళ్ళనే ఓట్లు వేయకుండా పైసలు ఏంది ఇక్కడ ఓటేద్దాం అనేది మాట్లాడడానికి బతుకున్న రోజులు మనం ఎక్కడ చేస్తాం చెప్పు? నాయక్ సాబ్ నాకేమీ లేదు, ఏదో అక్షరమాల లేనట్టు ఒక చిన్న తండ నుంచి నేను కాకతీయ యూనివర్సిటీలో ఈసీ మెంబర్ని, నేనే అటెండర్, నేనే వీసీ. అడగండి కాకతీయ యూనివర్సిటీలో ఎంత డెవలప్మెంట్ చేసిండో, ఎన్ని యాక్టివిటీలు చేసినావు. నేను ఐఎమ్ హ్యాపీ. జీవితంలో బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నాను నేను. కానీ ఒక బాధ, ఒక రాజకీయ జీవితం ఏదైతే సాఫీగా ఉందో దాన్ని దుర్మార్గులుగా అన్నీ తెలిసినటువంటి కేసీఆర్ దాన్ని నన్ను దూరం పెట్టడం నా జీవితంలో కొంత ఒక బాధ అయితే మిగిలింది. అది తప్ప నాకు అన్ని విధాలుగా నష్టపోయినా ఇప్పుడు నాకేం ఆస్తులు నేను నాకు ఇప్పటికి కూడా ఆశ లేదు. ఇప్పటికి కూడా మోడీ గారికి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ ఈ దేశంలో 12 కోట్ల బంజారాలు ఉన్నారు. 1 కాదు 2 కాదు, ఒకే భాష ఒకే ఆచారం అంతా ఒకటి అనుకున్నారంటే ఫత్వా జారీ చేసినట్టే ఉంటుంది. ఇది కూడా వాస్తవానికి చెప్తున్నా. అంత గొప్ప జాతి కానీ గుర్తింపు లేదు. దయచేసి గుర్తింపు ఇవ్వండి. వాళ్ళ పండుగలకు గుర్తింపు ఇవ్వండి, వాళ్ళ దేవతలకు గుర్తింపు ఇవ్వండి, వాళ్ళకి ఏదైనా గుర్తింపు ఇవ్వండి, మాకు కూడా గుర్తింపు ఇవ్వండి. మాకు ఎట్లా గుర్తింపు వస్తుంది? ఇప్పుడు మీరు ఇట్లా చేస్తే మేము ఎక్కడికో వెళ్ళిపోయి మేము ఆ జాతిని అనుకుంటారే మనకు దేవుళ్ళలాగా మోడీ గారు ఉన్నారు ఇది చేయగలుగుతారని. కానీ ఒక విషయం సీతారాం నాయక్ గారు, ఏ రాజ్యాంగంలో ఏదైతే మీ హక్కుల కోసం మీరు పోరాడి ఏ రిజర్వేషన్ అయితే తీసుకొచ్చుకున్నారో ఆ రిజర్వేషన్ని ఆధారంగా చేసుకొనే ఎస్టీ నియోజకవర్గమైన మహబూబాబాద్లో మీ పాత్ర చాలా పెద్దది రిజర్వేషన్ తెచ్చే విషయంలో. అలాంటి సమకూర్చినటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కులతోని సాధించినటువంటి ఆ కాన్స్టిట్యున్సీలో మీరు ఒక గాంధీలాగా పిలువబడవచ్చు. అలాంటి వ్యక్తిని కూడా ఓడగొట్టారు అని అంటే ఏ రకంగా జీర్ణించుకుంటారు? మీ జాతి బిడ్డలు మిమ్మల్ని గుర్తించకుండా ఓ బిజినెస్ మ్యాన్లను గుర్తించి వాళ్ళ చేతిలో పదవులు కట్టబెట్టి ఈ రోజున మిమ్మల్ని ఏకాకించేస్తారు. అక్కడ ఆ బిడ్డలకు మీరు ఏమని అర్జీలు పెడతారు, ఏమని చెప్తారు? నేను వాళ్ళని స్వాగతిస్తాను, ఏమనలేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ లేదు, అక్కడ పేదరికం ఉంది. 100-200 ఇచ్చినా ఓట్లు వేస్తామనేటువంటి పరిస్థితిలో ఉన్నారంటే మనం అది కూడా గమనించాలి. కానీ నా పట్ల వాళ్ళు చూడకపోనుండే, కనీసం గౌరవపదంగా నాకు 2-3 లక్షల ఓట్లనే వేయనుండే. మరి అది ఏం దౌర్భాగ్యమో నాకు అర్థం కాలేదు. చదువుకున్న పిల్లలు ఉన్నారు, వేసారు. ఇప్పుడు 1,00,000 ఓట్లు వేసిరంటే నేను నా జాతి వేసిందా వేరే వాళ్ళు వేసిరా నాకు తెలియదు. కానీ ఎవరో చదువుకున్న వాళ్ళు నా దగ్గర పట్టణాలు లేవండి, సిటీస్లలోనే ఎక్కువ ఉంది కదా మోడీ గారి హవా కానీ చదువుకున్న యూత్. నా దగ్గర మీరు మొత్తం డోర్నకల్లో ఇక్కడ పట్టణమే లేదు.
అన్ని గ్రామాలు పెద్ద గ్రామ పంచాయతీలు ఆడ 9-10 వేల ఓట్లు ఇచ్చారు. అసలు అక్కడ చేసినంత డెవలప్మెంట్ నేను ఎక్కడ చేయలేదు. మీరు ఒకసారి డోర్నకల్ వస్తే చూపెడతా మీకు. ఆడ సంవత్సరానికి 10-20 మంది చనిపోయేది ఆ ట్రాక్ దాటి. అటువంటిది అండర్ పాస్ చేయించిన. అడగండి వాళ్ళకి, ప్రమాణం పెట్టండి. 30 సంవత్సరాల నుంచి ఆడ పోస్ట్ ఆఫీస్ లేకుంటే పోస్ట్ ఆఫీస్ చేసిన. ఎన్ని చేసినా సార్ ఆడ చేస్తే ఆడ 9-10 వేల ఓట్లు వేసిండ్రు. ఏమో బహుశా చాలా మంది గుర్తించలేదేమో మీరు చేసినట్టు ఈ కాలం బిడ్డలకు తెలియదు. అంటే ఒకటి సార్, ఎప్పుడో జరిగిపోయింది ఆ బ్రిడ్జ్. ఒక నాయకుడు ఎదగాలి, చేసినటువంటి పనులు తెలియజేయాలంటే మనల్ని అక్కడ మేము ఎంపీలకు అంత ప్రాధాన్యత ఉండదు. ఆ ఎంపీలను పిలవద్దని ముఖ్యమంత్రి చెప్పినాక నేను ఎవడు పిలుస్తాడు అక్కడికి? నీకేం ప్రాధాన్యత ఉంది? ఏదో మన వాయిస్ ఉంది, మనం చేసిన అనేది తెలివి కల్లా ఇలాంటి వాళ్ళు కొంతమంది గ్రహించినటువంటి వాడు ఆడిడ చెప్తే ఆ మాత్రం మాకు దొరికింది. అయినా మా అదృష్టాన్ని ఏం తీసుకోపోలేరు. ఎవరు ఏదో అంటారు, పొట్టోని ఎత్తి పొడవుడు కొడితే పొడవుని ఎత్తి దేవుడు కొట్టినట్టు అది నడుస్తూనే ఉంటుంది. ఇంకా నా వాయిస్ ఏం పెంచలే నేను. టీఆర్ఎస్ కేసీఆర్ మీద, ఆయన కొడుకు మీద ఇంకా నా వాయిస్ నేను బయటికి తీయను కూడా. అది వాళ్ళకే తెలవాలి, అయ్యవ్వకు పుట్టిన వాళ్ళకు వాళ్ళకే తెలవాలి. అరే వాళ్ళు మనం పుట్టినట్టు వాళ్ళు పుట్టిరు కదా, ఏంది ఇది అనేది ఇప్పటికైనా అర్థం చేసుకొని మనిషిలాగా బతికితే చాలు. వాళ్ళు చేసే జీవితం ఏందో మనిషిలాగా పుచ్చుకొని ఇప్పటికైనా మంచిగా అనిపించింది.